నీ మీద ఉన్న భారం ఆయన భుజాల మీద వేసుకున్నాడు కదా. నీ కుటుంబ భారము, నీ రోగ భారము, నీ సమస్యలన్నీ ఎవరి భుజాల మీద ఉన్నాయి? 2000 సంవత్సరాల క్రితం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. నీవు పోరాడుతుంటే నీ వల్ల కాదు దాన్ని జయించడానికి. ఈయన భుజాల మీద ఉన్న ఆయన వివేచన కలిగిన దేవుడు, వివేచన కలిగిన రాజు. ఆయన నీ కుటుంబ సమస్యలను తీర్చబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, 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 కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు కావాలి మనకి. ఎవరు కావాలా? వివేచనతో కూడిన ఆలోచనతో మన జీవితాన్ని ఒక మంచి మార్గంలోకి నడిపించేవాడు కావాలా? అల్లు చెప్పండి. అందుకే సియోను కుమారి భయపడకు, నీ రాజు వివేచన కలిగిన రాజు, నీతి కలిగిన రాజు, రక్షించే రాజు, దీన మనసు కలిగిన రాజు, నీ భారము భుజాల మీద మోసుకొని వచ్చే రాజు నీలోకి వస్తున్నాడు ఈరోజు.